నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం చెప్పుకుంటున్న అంశం పేరు సర్వ మంగళకరుడు శ్రీ లక్ష్మీ నారసింహుడు. మంగళగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. మంగళగిరిలో వెలిసిన స్వామి సర్వ మంగళకరుడు. ఆయన్నే శ్రీ లక్ష్మీ నారసింహుడు అని, పానకాల లక్ష్మీ నారసింహుడు అని కూడా అంటారు. మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంది. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. ఈ క్షేత్రం గుంటూరు విజయవాడ మధ్యన ఉంది. ఇక్కడ స్వామి కొండ మీద ఉంటారు, కొండ క్రింద కూడా ఉంటారు. కొండ మీద వెలసిన స్వామి గుడిని ఎగువ మంగళగిరి అని, కొండ క్రింద వెలసిన స్వామి గుడిని దిగువ మంగళగిరి అని అంటారు. మంగళగిరి అంటే సర్వ శుభాలు చేకూర్చే కొండ అని అర్థం. శ్రీ ధర్మరాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడని చెప్తారు. కింద స్వామి శ్రీ రాజ్యలక్ష్మి సమేతంగా దర్శనమిస్తారు మనకి. ఈ క్షేత్రానికి శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజులు, శ్రీ చైతన్య ప్రభు ఇలాంటి వారు ఎందరో దర్శించి ధరించారు. ఈ కొండను భక్త శృంగి పర్వతం అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవస్వన పురాణంలో ఈ క్షేత్రం గురించి వివరించబడి ఉంది. పూర్వం నమూచి అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి ఆయనను మెప్పించి అస్త్రశస్త్రాలతో పాటు మరణం లేని వరం కూడా పొందాడు. వరగర్వితుడైన ముల్లోకాల్లో సంచరిస్తూ ఆ రాక్షసుడు అందర్నీ పీడించసాగాడు. అప్పుడు అందరూ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకొనగా తన సుదర్శన చక్రాన్ని ఇంద్రునికి ఇచ్చి నముచిపైకి దండెత్తి వెళ్లి అతనితో యుద్ధం చేయమని చెప్పాడు నారాయణుడు. ఇంద్రుడు తన సైన్యంతో నముచిపైకి దండెత్తి వెళ్ళాడు. నముచి బ్రహ్మ ఇచ్చిన వరానికి రక్షణ కవచంగా భావించి దోదాద్రి అనే కొండపైన ఒక గుహలో తన దేహాన్ని వదిలి ఆత్మరూపంలో బయట తిరగసాగాడు. పూర్వం బ్రహ్మవరం కోరుకోమనగా సముచితంగా ఉన్న ఏ వస్తువుతో కానీ, ఎండిపోయి రాలిపోయిన ఏ వస్తువుతో కానీ తనకి మృత్యు వాటిల్లకూడదు అని నముచి కోరుకున్నాడు. అది గుర్తుకు వచ్చిన ఇంద్రుడు సుదర్శన చక్రాన్ని సముద్రపు నీటిలోని నొరగతో ముంచి తీశాడు. అది తడిగా కాకుండా పొడిగా కాకుండా ఉన్న చక్రాన్ని దోదాద్రి వైపు విసిరాడు. సుదర్శన చక్ర రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఉగ్ర నారసింహ అవతారునిగా మారి ఆ దుష్ట రాక్షసుడైన నముచిని సంహరించాడు. నముచి సంహారము అనంతరం కూడా స్వామి శాంతించలేదు. అప్పుడు దేవతలందరూ కలిసి స్వామిని అమృతం సేవించమని కోరగా స్వామి అమృతం స్వీకరించారు. అప్పుడు స్వామి కొంత శాంతించారు. అప్పటి నుండి యుగాలు మారినా స్వామికి ఈ ఆరగింపు అనాదిగా వస్తూనే ఉంది. త్రేతాయుగంలో అమృతానికి బదులు నెయ్యిని సేవింపచేసేవారు. ద్వాపర యుగంలో పాలని సేవింపచేసేవారు. కలియుగంలో పానకాన్ని త్రాగి తాను శాంతిస్తానని స్వామి చెప్పారట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సేవ అలా జరుగుతూనే ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువు. ఈ దోదాద్రి పర్వతాన్ని మంగళగిరి అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పరిత్రేయుడు అనే రాజుకు హృస్వశృంగి అనే పుత్రుడు ఉండేవాడు. అతను జింక రూపంలో ఉండేవాడు. అతడు తన జింక రూపాన్ని వదిలి మామూలు మనిషి రూపం కోసం దోదాద్రి మీద తపస్సు చేయసాగాడు. అతడు తపస్సుకి మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమై నారాయణుణ్ణి గురించి ప్రార్థించమని చెప్పాడు. హృస్వశృంగిని తీసుకెళ్లి రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని అతని తండ్రి దోదాద్రి మీదకి రావటం చూసి తను రాజైతే నారాయణుడి దర్శన భాగ్యం తనకి లభించదని తలచిన హృస్వశృంగి ఏనుగు రూపంలో ఉన్న ఒక పెద్ద కొండలాగా మారిపోయాడు. ఎటువైపు నుంచి చూసినా ఆ కొండ నేటికి ఏనుగు రూపంలోనే కనిపిస్తుంది. హృస్వశృంగి సదా నారాయణుణ్ణి ధ్యానించి ఇక్కడే అవతరించమని కోరగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా ఇక్కడ అవతరించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని మంగళగిరి అంటారు.
సర్వ మంగళాలని చేకూర్చేవాడు ఆ మంగళగిరి లక్ష్మీ నారసింహుడు. గర్భగుడిలో ఈ స్వామి నోరు 15 సెంటీమీటర్ల వరకు తెరిచి ఉన్నట్లుగా ఉంటుంది. ఆ స్వామి దర్శనం కన్నుల పండుగగా మహదానందంగా ఉంటుంది. ఇక్కడ స్వామికి పానకం సమర్పిస్తూ ఉంటారు. శంఖంలో స్వామికి పానకం సమర్పించేటప్పుడు మనిషి నీరు త్రాగితే వచ్చే శబ్దం వల్లే మనకు వినిపిస్తుంది. పానకం లోపలికి వెళ్ళేటప్పుడు శబ్దం ఎక్కువై ఆ తర్వాత ఆగిపోతుంది. ఆ తర్వాత ఆగిపోయినాక స్వామివారి నోటిలో ఉన్న పానకాన్నే మనకి తీర్థంగా అక్కడ ఇస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడ పానకం గుండిగల కొద్దీ తయారు చేస్తారు. అయినా సరే ఆలయ ప్రాంతంలో ఒక ఈగని కానీ చీమని కానీ మనము చూడలేము. రాత్రిపూట స్వామిని పూజించేందుకు దేవతలు వస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకని పగటిపూట మాత్రమే ఇక్కడ భక్తులకి ప్రవేశం. దిగువ మంగళగిరిలో కూడా చాలా అద్భుతంగా చూడటానికి నయనానందకరంగా ఉంటుంది స్వామి ఆలయం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనంతో మంగళగిరి ఎప్పుడూ కళకళ్లాడుతూ ఉంటుంది. జాతర సమయాల్లో అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రభలతో వచ్చి స్వామిని సేవిస్తారు. ఒకరిని మించిన ఒకరు రకరకాల దీపాలతో, రంగు కాగితాలతో, పూలతో అలంకరించిన ప్రభలు అలంకరించి తెస్తారు. నిజంగా ఆ తిరణాలు చూసి తీరాల్సిందే, అంత బాగుంటుంది. మంగళగిరి తిరణాలకి చాలా పెద్ద పేరుంది. ఇంకా ఇక్కడ చెప్పుకోవలసింది ముఖ్యంగా రాజగోపురం. ఈ రాజగోపురం 11 అంతస్తులతో కట్టబడింది. ఈ రాజగోపురం జమీందారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే ఆయన నిర్మించారు. ఇది 1807 నుంచి మొదలై 1809 ప్రాంతంలో పూర్తి చేసినట్లు పురాణ కథనం. ఈ పానకాల స్వామిని కొలిచిన వారికి సర్వశుభాలు జరుగుతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత ఇలా అన్ని స్వామిని సేవించడం ద్వారా చేకూరుతాయి. ఎగువ కొండ గుడి 7 గంటల నుంచి అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే మాత్రమే ఉంటుంది. దిగువ గుడి మాత్రం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు మూసివేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పూజలు కొనసాగిస్తారు. లక్ష్మీ నరసింహుని దర్శనం వలన మనకి ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీ నరసింహుణ్ణి కొలవండి, సర్వశుభాలను పొందండి. ఓం నమో లక్ష్మీ నారసింహ స్వరూపాయ నమః. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.